ద లార్డ్. ప్రభునామంలో వందనాలు. పరిస్థితులు బాగలేవా? పరిస్థితులను బట్టి కృంగిపోయావా? పరిస్థితులను బట్టి అలసిపోయావా? పరిస్థితులను బట్టి నీ జీవితంలో వేసారిపోయావా? ఆత్మలో నెమ్మది లేదా? దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు మరియ. ఏ మరియ? యేసు ప్రభు తల్లి అయిన మరియ. ఆమె కూడా చాలా దీనురాలు, చాలా బీదదే. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమెను ఎన్నుకున్నాడో ఆమె అంటా ఉంది, ప్రభు నా దీనస్థితిని కటాక్షించాడు అనింది. మరొక అద్భుతమైన మాట లూకా సువార్త 1:48 ఆమె చెప్పినటువంటి మాట రాయబడింది. ఏమనింది ఆమె? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. ఎస్, ఎప్పుడైతే ఆ దీనురాలిని, ఆ బీద మరియను దేవుడు తన తల్లిగా ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడో ఆమె గుర్తించింది, నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో ఆనందించుచున్నదని. ఉదయకాల సమయంలో ఆయన నీ జీవితంలో కూడా, ఏమీ లేని నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నీ ఆత్మ కూడా నీ దేవుని యందు ఆనందించబోతా ఉంది. ఆనందించాలి, ఆనందిస్తూనే ఉండాలి. నీ స్థితిని బట్టి కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ఎల్లప్పుడూ నీ ఆత్మలో దేవునిలో ఆనందించేటువంటి ఆ వాతావరణం నువ్వు సృష్టించుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి అట్లు నీ ఆత్మను ఆనందింపజేస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు. మరియ వలె మా ఆత్మ కూడా ఎల్లప్పుడూ నీలో ఆనందించే విధంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.